హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శుక్రవార దినంలో సాయంకాల సమయంలో ఈ యొక్క కార్యక్రమంలోకి తీసుకొని వచ్చిన యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్నవారు, చూసేవారు ప్రత్యేకంగా దీవించబడుదురు గాక. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ప్రతి శుక్రవారము ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరితో కలుసుకునే ఈ యొక్క సమయాన్ని, తరుణాన్ని, భాగ్యాన్ని దేవుడు ఇచ్చినందుకు వందనాలు. తెలంగాణ ప్రాంతంలో జైత్యాల జిల్లా రాయకాల్ మండలంలో ఈ జీసస్ నూతన యెరూషలేము మినిస్ట్రీ ఈ పరిచర్య జరుగుతూ ఉంటుంది. ప్రతి ఆదివారము బలమైన ఆరాధన జరుగుతుంది. ప్రతి బుధవారము ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. ప్రతి నెలలో మొదటి శనివారం 24 గంటల ప్రార్థన జరుగుతుంది. మరి అనేకులు పాలు పొందుతున్నారు, ప్రభు దీవెనలు పొందుతున్నారు. మరి మీరు కూడా ఈ కార్యక్రమం చూస్తున్నవారు మీరు రండి, మీరు పాలు పొందండి, ప్రభు దీవెనలు పొందండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రోజున కూడా ఈ కార్యక్రమానికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. చూస్తున్నవారు కూడా తలలు వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, గొప్ప దేవుడా, మీకు వందనాలు. దేవా మీకు స్తోత్రం నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా ఈ కార్యక్రమంలోకి తీసుకొని వచ్చిన విధానానికై మీకు కృతజ్ఞతలు. మరి అంతేకాకుండా దేవా నాయన, ఇక్కడ వాక్య భాగంలోకి వెళ్తుంటున్నాను. మీ దీన దాసుని మీ శిలువ సాటుకు మరుగుపరుచుకొని మీ ఆత్మతో, మీ అభిషేకంతో, మీ శక్తితో నింపిన తండ్రి అయ్యా, ఇగో ప్రభా నా తండ్రి, ఈ వాక్యం ఉన్న తండ్రి ప్రభా వింటున్న వారికి, చూస్తున్న వారికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా అయ్యా ఇదిగో ప్రభు ఉన్నట్లు మీరు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా ఈ యొక్క సమయాన్ని నన్ను మీ ఆధీనంలో, స్వాధీనంలో ఉంచుకొని ఇదిగో ప్రభా మరి చూస్తున్న బిడ్డలను మీ ఆధీనంలో, స్వాధీనంలో ఉంచుకో. ప్రతి వారికి వినగలరు, గ్రహించరు, అర్థం చేస్తున్న మంచి మనసును దయచేయమని, ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త ఈ 11వ అధ్యాయం 24వ వచనంలో అందుచేత ప్రార్థన చేసినప్పుడట మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మనం ప్రార్థన చేసినప్పుడు మనం అడగాలి. మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు మనం అడిగిన దాన్ని అది పొంది ఉన్నామని మనం నమ్మాలి. అప్పుడు మనం నమ్మినప్పుడు తప్పకుండా మనం ఏదైతే అడిగినామో అడిగిన దానిని దేవుని యొక్క నామంలో అది మనం పొందుకుంటాం. ఎందుకంటే ఏదైతే మనం అడుగుతామో అడిగినది మనం తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఒక 11వ అధ్యాయం 24వ వచనంలో వాక్యం రాయబడింది. అందుకని చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసి అడుగుతారు, కానీ అడిగిన దాన్ని పొందినమని ఒక నిరీక్షణ కలిగి విశ్వాసముతో, నమ్మకతో ఉండరు. అందుకని ఈ యొక్క ప్రార్థన చేసినప్పుడు, ప్రభుని అడిగినప్పుడు, ఈ ప్రార్థనలో మనం ఏదైతే అడిగినామో దాన్ని పొందినామని మనం నమ్మి, విశ్వసించి
ప్రభు యందు మనం ఒక నిరీక్షణ కలిగిన వారమైతే తప్పకుండా అది మనం తప్పకుండా పొందుకుంటాం. అది పొందుతారని ఇక్కడ రాయబడ్డది. నిరీక్షణ ఉండాలి. ఈ నిరీక్షణ ఉన్నప్పుడు మనము అడిగిన దాని గురించి సంతోషిస్తాం. ఈ నిరీక్షణ కలిగి ఉన్న వారమైతే అంటే సంతోషంతో మనము ఇంకా ప్రార్థనలలో మనం పట్టుదల కలిగి మనము ఉంటామని ఆయన లేఖనాలు మనకు సెలవిస్తుంటున్నాయి. రోమపత్రికలు కూడా 12వ అధ్యాయంలో 12వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. మనము నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలందట పట్టుదల కలిగి ఉండి. చూడండి, ఇదెంత గొప్ప మాట. ఈ 12వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి మాట, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రభుని అడిగినప్పుడు అడిగిన వాటిని మనం పొందినామని మనం నమ్మాలి. నమ్మినప్పుడు అవి మనకు కలుగుతాయి. ఇక్కడ కూడా నిరీక్షణ గలవారమై సంతోషించాలి. సంతోషించి శ్రమలయందు మనము ఓర్పు గలవారమై, అంటే ప్రభు మనకు వాగ్దానం ఇచ్చింది కావచ్చు, ప్రభు మనతో మాట చెప్పింది కావచ్చు, ప్రభు ఆయన వాక్ను విడుదల చేసింది కావచ్చు. ఆ మాటను బట్టి కొన్నిసార్లు మనకు అంటే శ్రమ కలిగిన ఆ శ్రమల యందు కూడా మనం ఎట్లుండాలంటే ఓర్పు కలిగిన వారమై ఉంటే, ఆ ఓర్పులో మనము ఇంకా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటే ఆ ప్రార్థన మనకు ప్రతిఫలము తప్పకుండా మనకు తెచ్చిపెడుతుంది. అందుకని ఇలాంటి విషయంలో చింత, బాధ, ఏదో ఒక ఆందోళన, ఇది ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది అని ప్రతిదాని గురించి మనము చింతపడే, బాధపడే. అందుకని ప్రతిదాని గురించి మనం చింతపడద్దు, బాధపడద్దు. మనం ఇక్కడ ప్రార్థనలందు మనం పట్టుదల కలిగిన వారమైతే తప్పకుండా ప్రార్థన ప్రతిఫలం అనేది మనం పొందుకుంటాం. అందుకని రోజుల్లో అడిగినప్పుడు ఎంతగానో ఆనందంతో సంతోషంతో ఉంటారు. కన్ను మూసినంతసేపు ఆనందము, సంతోషము, సమాధానంతో ఉంటారు. అదే కళ్ళు తెరిచిన తర్వాత, మరలా కళ్ళు తెరిచిన తర్వాత మళ్ళా ఇది అది చూసి అది చింత, బాధ, ఒక దిగులు, ఒక ఆందోళన కలిగి ఉంటారు. ఇది మనము దేవుణ్ణి అడిగి, దేవునికి ప్రార్థన చేసి, దేవుని అందు మనం ఎంత మాత్రము, ఎందుకంటే మనం సంతోషించిన వారము కాదు, మనం ప్రార్థించిన అటువంటి ఆ ప్రతిఫలం మనం పొందుకోము. అందుకని ఇక్కడ ఉన్నటువంటి మాట అదే, నిరీక్షణ గలవారమై. అందుకే మనకు నిరీక్షణ ఉండాలి. శ్రమలయందు మనము ఓర్పు గలవారమై ఉండాలి. ప్రార్థనలందు మనము పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకు భయం, ఎందుకు చింత? చూడండి, అక్కడ ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో మాట ఉంటుంది. 4వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, మన జీవితంలో జరుగుతున్నటువంటి దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయము. దేవునికి మహిమ కలుగును గాక.
అంటే ఇలా అన్నిటి విషయంలో వస్తుంది. దేనిని గురించి చింతపడకుడి కానీ, దేవునికి మహిమ కలుగుగాక. అలాంటి అన్ని విషయంలో చింతపడతాం. చిన్నదానికి, పెద్దదానికి, అయిన దానికి, కాని దానికి, ప్రతి విషయంలో మనము చింతపడతాం కనుక అందుకే అక్కడ ఏమన్నా దేనిని గూర్చి అని ఉన్నది. ఆమె ఇది ఎంత గొప్ప మాట. దేనిని గూర్చి చింతపడకుడి కానీ. అందుకని ఇక్కడ మనం దేనిని గూర్చి చింతపడదు కానీ ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఇక్కడ ఉన్నటువంటి మాట చాలా చక్కని మాట. 4:6 ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. స్టార్టింగ్ మార్కు సువార్త అక్కడ మనము 11:24 ఎవరికి ప్రార్థన చేస్తున్నామంటే దేవునికి. ఎవరిని అడుగుతున్నామంటే దేవుణ్ణి. మరి అడిగినవి నువ్వు పొంది ఉన్నావని నమ్ముతున్నావా అని అంటే నీ స్థితిగతులను, నీ పరిస్థితులను నువ్వు చూసి అక్కడ నువ్వు నమ్ముతలే, అక్కడ నీకు నిరీక్షణ ఉంటలే, ఆ నిరీక్షణలు నువ్వు సంతోషిస్తలేవు. ఆ ఒక శ్రమని, ఆ శ్రమయందు నువ్వు ఓర్పు కలిగి ఉంటలే, అక్కడ నువ్వు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటలే. ఆ ప్రార్థనలో నువ్వు పట్టుదల కలిగి ఉంటే ఆ ప్రార్థన ప్రతిఫలము ఎవరైనా పొందుకుంటారు. అందుకని ఈ చింత అనేది మనము విడిచిపెట్టాలి. ఈ చింత అనేది విడిచిపెట్టి ఈ చింత అనేది ఆయన భుజం మీద వేసి మనం ఎప్పుడైతే నిశ్చింతగా మనం ఉంటామో అప్పుడు మన జీవితంలో అది మనం ఏదైతే అడిగినామో అది మనం తప్పకుండా అది మనము పొందుకుంటాము. ఈ చింతనే, మన కలవరమే, మన బాధనే మనము ఏదైతే పొందుకోవలసి ఉన్నదో అది పొందుకోకుండా ఈ అపవాది సాతాను మన యొక్క హృదయంలో ఒక కలవరము, ఒక చింత, ఒక బాధ అది తీసుకొచ్చి పెడతాడు. ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో మోకరించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు అలాంటి విశ్వాసము, నమ్మకం మనకు ఉంటుంది. అడిగేటప్పుడు నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. కానీ ఈ యొక్క విశ్వాసము, ఈ నమ్మక ఇది లేచిన తర్వాత మరలా మన యొక్క పరిస్థితులను చూసుకొని ఉన్నప్పుడు అప్పుడు ఎంత మాత్రం ఆ యొక్క విశ్వాసము, ఆ నమ్మకం మరలా మన లోపల ఉండదు. కలవరం, హృదయంలో ఒక కలవరం, మనకు ఒక చింత, ఒక బాధ. అందుకే ఆ కలవరం అనేది ఉండకూడదు, ఆ చింత అనేది ఉండకూడదు, ఆ బాధ అనేది ఉండకూడదు. ఎప్పుడైతే ఈ చింత మనలో ఉంటుందో, ఎప్పుడైతే ఆ కలవరం మనలో ఉంటుందో, ఎప్పుడైతే ఆ బాధ మనలో ఉంటుందో మనము అడిగింది మనం పొందుకోము. దేవుడు ఇచ్చేటువంటి ఆ బహుమానానికి ఇది ఒక అడ్డుగోడ. అందుకనే దాన్ని మన హృదయంలో నుంచి తొలగించుకోవాలి, మన తలంపుల్లో నుంచి తొలగించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి మాట అదే. ఏమన్నదంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయమునకు, మీ తలంపులకు కావలి ఉండును. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత మంచి మాటలు ఉన్నాయంటే, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అన్నమాట. అంటే ఈ కలవరం పోవాలి, ఈ చింత పోవాలి, ఈ బాధ పోవాలి. మన లోపల ఏం రావాలంటే సమాధానం రావాలి, సంతోషము రావాలి. ఈ సమాధానం, సంతోషము మనలో వచ్చినప్పుడు అప్పుడు మన యొక్క చూడండి ఏమన్నదంటే హృదయమునకట మీ తలంపులకు కావలి ఉండును. అవును, ఇలాంటి హృదయంలో కలవరం, తలంపుల్లో ఆలోచన అంటే ఒక భయం, తలంపులు. ఎందుకంటే ఇది జరుగుతుందా, జరగదా, ఇది ఇస్తాడా, ఇయ్యడా, ఇది అవుతుందా, ఇది కాదా, ఈ యొక్క తలంపుల్లో అది
మనల్ని ఎంత మాత్రము పొందుకోకుండా ఈ తలంపులన్నిటి మనల్ని కలవర పెడతాయి. అందుకని చూడండి, ఈ యొక్క మన హృదయానికి, మన యొక్క తలంపులకు ఆయన కావలి ఉంటాడు. అందుకని అప్పగించుకోవాలి. ప్రభువా, ఇదిగో నేను అడిగిన దాన్ని నేను పొందుకుంటా, నువ్వు చేసే సమర్థుడవు అని మనము నమ్మాలి. ఏదైనా చేసేటకు దేవునికి శక్తి సామర్థ్యము ఉన్నది. కానీ అది ఎట్లా, ఏ రకంగా పొందుకోవాలి అనేది మనము నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అడిగేవారు ఉన్నారు, కానీ పొందుకునేవారు తక్కువ మంది ఉన్నారు. ప్రార్థించేవారు ఉన్నారు, కానీ దాని ప్రతిఫలము పొందేవారు తక్కువ మంది ఉన్నారు. ఈ రోజుల్లో మరి చూడండి, మనము అడుగుతున్నాము, మనం ప్రార్థిస్తుంటున్నాము, మరి అడిగిన దాన్ని పొందుకుంటున్నామా? ప్రార్థించిన ప్రతిఫలం మన జీవితంలో మనం అది కలిగి ఉంటున్నామా? ఇది ఒకసారి మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో మరి చాలా ఆత్మీయులను ఎంతగానో అపవాది కలవరపెట్టి, అపవాది అసమాధానం తెచ్చి, అపవాది ఒక చింత, ఒక బాధ మీ లోపల కలిగించి, అంటే దేవుడు మీకు ఇచ్చేటటువంటి ఆ ఒక బహుమానము అదెంత మాత్రం మీకు అందకుండా, మీరు పొందుకోకుండా మీ హృదయంలో ఒక కలవరమైన తీసుకున్నది, ఒక చింత అనేది తీసుకున్నట్టుంది. అందుకని ఈ రోజున ఈ వాక్యం వింటున్న నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీలో చింత అనేది ఉండదు. నువ్వు దేనిని గురించి, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, పిల్లల భవిష్యత్తు అని, పిల్లల చదువు అని, పిల్లల బట్టలు అని, వారి నిమిత్తము ఒకవేళ వారే కాకుండా, ఒకవేళ భార్య విషయంలో భర్త కావచ్చు, భర్త విషయంలో భార్య కావచ్చు, ఈ రకంగా కుటుంబీకులు ఎంతగానో చింత 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 చింత, ఏ కుటుంబంలో చూసినా ఒక చింత. ఈ చింత అనేది ఆయన చింతలు పెట్టి నువ్వు నిశ్చింతగా ఉంటే, నువ్వు అడిగింది నువ్వు 100% పొందుకుంటావు. నువ్వు అడిగేది మనుషులను కాదు, నువ్వు అడిగేది రాజులను కాదు, నువ్వు అడిగేది అధికారులను కాదు, నువ్వు అడిగేది సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి. అందుకని నీ అవసరాలు, నీ అక్కర్లు తీర్చుడు ఆయనకు ఒక లెక్కన. నీ అవసరాలు, నీ అక్కర్లు తీర్చాలంటే ఆయన ఒక క్షణం చాలు. అందుకని ఈ రోజున నువ్వు అడిగే కుమారుడిగా నువ్వు ఉండాలి, నువ్వు పొందుకునే కుమారుడిగా నువ్వు ఉండాలి, నువ్వు అడిగే కుమార్తెగా నువ్వు ఉండాలి, నువ్వు పొందుకునే కుమార్తెగా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకని నువ్వు కలవరం అనేది తీసేయి, చింత అనేది తీసేయి. నువ్వు ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నావో నువ్వు ఎరిగిన వాడవైతే నువ్వు ఈ చింతలోనికి నువ్వు రావు. ఆ కలవరం వచ్చిన ఆ కలవరం నువ్వు తీసేస్తావు. అప్పుడు నువ్వు నిశ్చింతగా ఉన్నప్పుడు నీ హృదయం కావచ్చు, నీ తలంపులకు కావచ్చు, నీ ఆలోచనలకు ఆయన కావలి ఉంటాడు. అందుకని చూడండి, మనము ప్రార్థన చేసి అడిగినప్పుడు అది పొందినామని మనం నమ్మాలి, అది పొంది ఉన్నామని నమ్మాలి. ఎందుకని మనము ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు, కానీ చాలామందిలో ఈ పొందుకునేటటువంటి ఈ తత్వము నేర్చుకుంటలేదు. దేవుడు ఏదైనా ఇచ్చుటకు, దేవుడు ఏదైనా చేసేటకు ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన ఇచ్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేదు, ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. నీ శక్తికి, నీ సామర్థ్యంకు మించి నువ్వు అడిగిన చేష్టకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు, దేవుడు బలవంతుడై ఉన్నాడు. అందుకే నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తారని చెప్పిన దేవుడు యోహాను సువార్త 14:14 మాట ఉంటుంది. అందుకే నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తా అన్నాడు.
అందుకని ఈ రోజున నువ్వు అడుగుతున్నది దేవుని నామమున కనుక ఆయన నామంలో నువ్వు అడిగింది దేవుడు చేస్తానని చెప్తున్నాడు. ఈ రోజుల్లో చూడండి, చాలా ఆత్మీయురాళ్ళు ఇలాంటి చింతతో, ఇలాంటి బాధతో ఉన్నారు. అందుకనే ప్రతి విషయంలో చింత, ప్రతి విషయంలో బాధ. అందుకనే ఈ చింత, ఈ బాధ ఇవన్నీ మీరు పక్కకెట్టండి. ప్రభును అడిగింది ఆ ప్రభు నాకు దయచేస్తాడని రూఢిగా విశ్వసించండి, రూఢిగా నమ్మండి. ఈ విశ్వాసం ద్వారా మీకు కలుగును గాక, మీ నమ్మక ద్వారా మీకు కలుగును గాక. విశ్వాసం ఉంచినటువంటి ప్రతి కుమారుడు పొందుకును గాక, విశ్వాసం ఉంచిన ప్రతి కుమార్తె కూడా పొందుకును గాక. అందుకని మీరు విశ్వాసంలోనికి రావాలి, మీరు నమ్మకంలోనికి రావాలి. అందుకని విశ్వాసం ద్వారా కార్యం జరుగుతుంది, నమ్మక ద్వారా కార్యం జరుగుతుంది. ఈ విశ్వాసము, నమ్మక, ఈ కార్యక్రమం చూస్తున్న వారి, కార్యక్రమం వింటున్న వారు ప్రతి బిడ్డలో మరి విశ్వాసం వచ్చునుగాక, ప్రతి కుమారునిలో విశ్వాసం వచ్చునుగాక. అందుకని మీ విశ్వాసమే మీరు అడిగినటువంటి బహుమానం మీకు తెచ్చిపెట్టునుగాక. ఎందుకంటే దేవుడు సమర్థుడు, దేవుడు బలవంతుడు, దేవుడు శక్తిమంతుడు. అన్ని విషయంలో చింతపడుతున్నారు. అందుకని దేనిని గూర్చి చింతపడకు, దేనిని గూర్చి చింతపడకు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, పిల్లల చదువు గురించి కానీ, పిల్లల భవిష్యత్తు గురించి కానీ, అదేవిధంగా కుటుంబాల్లో సమస్యల నిమిత్తం కానీ, అప్పు బాధల నిమిత్తం కానీ, ఇంకా అనేకమైనటువంటి అనారోగ్యత నిమిత్తం కానీ, ఇంకా వ్యాధి బాధల చేత పీడింపబడుతున్నావేమో, అందు నిమిత్తం చింతపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో. అంతేకాకుండా ఇంకా నువ్వు అపవాది చేత పీడింపబడుతున్నావేమో, మంత్ర ప్రభావముల చేత పీడింపబడుతున్నావేమో, సమస్యలకు పరిష్కారం లేక సమస్యలతో సతమతమవుతున్నావేమో. ఎంత మాత్రము నువ్వు భయపడకు, దిగులు పడకు, నువ్వు చింతపడకు. అందుకని నువ్వు దేనిని గురించి చింతించకుడి అని ఉన్నది. అందుకనే దేనిని గురించి చింతించకు కానీ అన్నిటి విషయంలో ప్రార్థించ కుమారునిగా ఉండు, ప్రార్థించ కుమార్తెగా ఉండు. ఆయన తప్పించుటకు, ఆయన విడిపించుటకు, ఆయన రక్షించుటకు, ఆయనను అడిగింది చేష్టకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యేసు క్రీస్తు నామంలో మీరు అడిగింది అది మీరు పొందుకుందురుగాక, దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అందుకని చూడండి, మరి ఈ యొక్క కార్యక్రమం చూస్తున్నటువంటి వారు, ఈ వాక్యం వింటున్నటువంటి వారు, ఈ యొక్క వాక్యాన్ని మీ యొక్క హృదయంలో ఉంచుకొని ఈ వాక్యానుసారంగా నువ్వు భయపడక, చింతపడక, ప్రతి విషయంలో ప్రార్థన చేసేటటువంటి ఒక కుమార్తెగా ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. తప్పకుండా దేవుడు నువ్వు అడిగింది నీకు ఇస్తాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో, అనారోగ్యతో ఉన్నావో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నావో, అనేక సమస్యలతో ఉన్నావో, మరి నువ్వు ఏ పరిస్థితులు ఉన్నావో దేవుడు నిన్ను గురించి మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటల ద్వారా నువ్వు ఎంత మాత్రమో అధైర్యపడకుండా ధైర్యంగా ఉండి ప్రభువును నువ్వు అడుగు. ప్రభు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు, తప్పకుండా నీకు అందజేస్తాడు. అందుకని చూడండి, మీ నిమిత్తము ప్రార్థన చేసేటకు మేము సిద్ధంగా ఉన్నాము. మీ విన్నపములు ఏమైనా ఉంటే, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే, మీ అక్కరలు ఏమైనా ఉంటే ఈ యొక్క స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేయండి. వ్యక్తిగతంగా మీతో మాట్లాడి మీ నిమిత్తము, మీ కుటుంబం నిమిత్తము ప్రార్థన చేసేటకు ప్రభు అట్టి సమయము, అట్టి భాగ్యము అది మీకు మాకు అనుగ్రహించును గాక. ఈ కార్యక్రమంలో కూడా మీరు తలలు వంచి కన్ను మూసుకొని మీకోసము ప్రార్థిస్తాం. ఈ వాక్యం మీ అందరి వెనుకలో దేవుడు దీవించును గాక. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య, మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా నా తండ్రి, సాయంకాల సమయంలో ప్రభా మరి దేవా నాయన, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మీరు మాట్లాడినారు తండ్రి.
దేవా, అందుచేత ప్రార్థన చేసి అడిగినప్పుడల్లా దాన్ని పొంది ఉన్నామని నమ్ముడి, అవన్నీ మీకు కలుగునని ప్రభా. మీరు తేటగా మా అందరితో మీరు మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు. మరి అంతేకాకుండా నాయన, ఇదిగో రోమపత్రిక తండ్రి 12:12 నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమలందు ఓర్పు గలవారై, ప్రార్థనలందు పట్టుదల కలిగి ఉండు అన్నావు. అవును ప్రభా, ఈ రోజుల్లో ఉన్న తండ్రి ప్రభా, యేసయ్యా మీకు వందనాలు. దేవా, మీకు స్తోత్రములు నాయన. నిరీక్షణ కలిగి ఉండలేరు దేవా నాయన. యేసు నామముల కార్యక్రమం చూసేవారికి నిరీక్షణ కలుగును గాక దేవ, సంతోషించుదురు గాక తండ్రి. అయ్యా నా తండ్రి, శ్రమలందు ఓర్పు కలిగి, అయ్యా నీ యందు నా తండ్రి పట్టుదల కలిగి, ప్రార్థనలు నా తండ్రి పెనుగులాడే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు దేనిని గురించి చింతించకూడని ప్రభా. ఫిలిప్పీ పత్రిక 4:6 ప్రభా, ఈ రోజుల్లో అన్ని విషయంలో చింతిస్తున్నారు తండ్రి. యేసు నామములో ప్రభా అన్ని విషయంలో నా తండ్రి ఇదిగో ఉన్న చింతలని యేసు నామములో అవి తొలగిపోవును గాక దేవా. యేసు నామములో తొలగిపోవును గాక తండ్రి. దేవా, మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. ప్రతి విషయంలో నా తండ్రి ప్రార్థన విజ్ఞాపనల చేత నాయన ఇదిగో కృతజ్ఞత పూర్వక విన్నపం, అయా ప్రతి విన్నపంలోని అయ్యా మీకు తెలియజేసిన తండ్రి నిశ్చింత ఉండే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నా. గొప్ప దేవుడా, మీకు వందనాలు. యేసయ్యా స్తోత్రములు నాయన. బిడ్డలో వస్తున్నటువంటి ప్రతి విధమైన కలవరం, ప్రతి విధమైన చింత, అది యేసు నామములో అది తొలగిపోవును గాక దేవా. యేసు నామములో తొలగిపోవును గాక తండ్రి. దేవా, మీకు వందనాలయ్యా. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. అయ్యా, ఎలాంటి నా తండ్రి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నారు, ఎలాంటి సమస్యలు ఉన్నారు తండ్రి. అయ్యా, ఎవరైతే ఏకీభవిస్తున్నారు తండ్రి, యేసు నామములో ప్రభా ప్రతి విధమైన సమస్యలు తొలగిపోవునాక, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునాక, అప్పులు తొలగిపోవునాక, సమస్యలు తొలగిపోవునాక తండ్రి. అపవాస్యత పీడింపబడుతున్న విడుదల కలుగును గాక తండ్రి. మంత్ర ప్రవేశత పీడింపబడుతున్న విడుదల కలుగును గాక దేవా. యేసయ్యా మీకు వందనాలు. దేవా స్తోత్రములు నాయన. కుటుంబాలు నా తండ్రి అసమాధానంతో నాయన, ఒకరికొకరు సమాధానం లేక నా తండ్రి ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి సమాధానము కలుగును గాక దేవా. యేసయ్యా మీకు వందనాలు. కుటుంబాలు కట్టే దేవుడు నాయన, నిలబెట్టే దేవుడు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని కూడా నా తండ్రి దేవ, వాక్యం ద్వారా జీవితాలను కుటుంబాలను మీరు కట్టిన తండ్రి. అయ్యా, ప్రార్థనలు నాయన పట్టుదల కలిగిన ఆయన, ప్రతి విషయంలో చింతపడకుండా నాయన, ప్రతి విషయంలో నాయన ఇదిగో ప్రభా నాయన ప్రార్థన విజ్ఞాపనల చేత నాయన అయ్యా వారికి ఉన్న అవసరతలు, అయ్యా అక్కరలు అవన్నీ మీకు తెలియపరచడం నాయన. అయ్యా అంతటి భాగ్యం వింటున్న బిడ్డలందరికీ దయచేయ, పాల్గొన్న బిడ్డలందరికీ దయచేయమని నేను ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. గొప్ప దేవుడా, మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. ఈ వాక్యం నా తండ్రి ప్రతి బిడ్డ హృదయంలో నా తండ్రి ఈ వాక్యాన్ని నా తండ్రి మీరు ఉంచి, వాక్యానికి నీరు కట్టి బిడ్డలు 30 60 100 1000 1,00,000 ఫలింపజేయమని, బిడ్డలను అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని, అడిగిన పొందుకునే భాగ్యమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వచ్చే శుక్రవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.